Hi everyone, welcome to Varshita Education Service Now Developer Interview Questions. అయితే ఈరోజు మనం ఒక డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేటువంటిది చూడబోతున్నాం. ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్లో ఎక్కువగా ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. కాబట్టి నేను ఈ క్వశ్చన్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. చూద్దాం ఆ క్వశ్చన్ ఏంటి, ఎలా ఉంటుంది. సింపుల్గా మన భాషలో మనం సింపుల్గా ఎలా అర్థం చేసుకొని ఎలా దాని ఏంటి స్క్రిప్టింగ్ అనేటువంటిది రాయాలి అనేటువంటిది ఈరోజు మన వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఓకే, క్వశ్చన్లోకి వెళ్తే, merge the field values of two tables and create a new records in the target table using the merged field values అన్నారు. ఇలా మనకు ఆ సింగిల్ లైన్ ఆర్ డబుల్ లైన్ ఏదైతే ఉందో దీన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఏంటి అంటే ఒక టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయనుకోండి. మీ ఇష్టం. 2 కంటే ఎక్కువే తీసుకున్నా పర్లేదు, బట్ నేను ఎగ్జాంపుల్ కోసం ఏం తీసుకుంటున్నాను అంటే ఒక 2 టేబుల్స్ తీసుకున్నారనుకోండి. 2 టేబుల్స్లో ఒక టేబుల్లో కొన్ని ఫీల్డ్స్ అనేటువంటిది ఉన్నాయి, ఇంకొక టేబుల్లో ఇంకొక కొన్ని ఫీల్డ్స్ అనేటువంటిది ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ టేబుల్లో అండ్ సెకండ్ టేబుల్లో కామన్గా ఉండేటువంటి ఏదో ఒక ఫీల్డ్ను కామన్ తీసుకొని నాకు ఫస్ట్ టేబుల్లో ఉన్నటువంటి ఫీల్డ్ వాల్యూ, సెకండ్ టేబుల్లో ఉన్నటువంటి ఫీల్డ్ వాల్యూస్ మొత్తంగా మనము రికార్డ్స్ను యాడ్ చేసుకొని నాకు థర్డ్ టేబుల్లో ఒక రిజల్ట్గా అంటే టార్గెట్ టేబుల్లో నాకు మొత్తం డేటా అనేటువంటి పాపులేట్ అయిపోయి రికార్డ్స్ అనేటువంటి క్రియేట్ కావాలి. మీకు ఇంకా అర్థం కావాలంటే సింపుల్గా మీకు ఆల్రెడీ నేను ఒక 2 టేబుల్స్ని క్రియేట్ చేసి పెట్టాను. ఆ 2 టేబుల్స్లో డమ్మీగా కొంత డేటా అనేటువంటిది ఇచ్చాను. ఆ డేటా ఎలా ఉంటుందో చూసి మనకు రిజల్ట్ ఏం రావాలో కూడా మీకు నేను చెప్తాను. చెప్పిన తర్వాత అది ఎలా చేయాలో కూడా మనం దాని స్క్రిప్టింగ్ ఎలా రాసుకోవాలో కూడా మనం చూద్దాం. ఓకేనా? దానికోసం ఏంటంటే ఫస్ట్ మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో ఈ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్లోకి వెళ్ళిన తర్వాత నాకు 2 టేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సోర్స్ అనేటువంటి ఒక టేబుల్ ఉందండి. ఇది ఈ సోర్స్ అనేటువంటి టేబుల్లో నేనేమి ఇచ్చాను, ఇక్కడ 101 అంటే 1001 అనేటువంటిది ఇచ్చేసి శివ అనేటువంటిది నేమ్ తీసుకున్నాను. రెండు ఫీల్డ్స్ ఉన్నాయి. నెంబర్ అనేటువంటిది, నేమ్ అనేటువంటి రెండు ఫీల్డ్స్ ఉన్నాయి. దీనిలో నెంబర్ అనేటువంటిది 1001 అన్నాను, ఇక్కడ శివ అన్నాను. అదేవిధంగా 1002 అన్నాను, ప్రసాద్ అన్నాను. 1003 అన్నాను, రామ అన్నాను. 1004 అన్నాను, కృష్ణ అన్నాను. ఇలా మనకి ఏంటి నెంబర్ అనేటువంటిది, నేమ్ అనేటువంటి రెండే ఫీల్డ్స్ ఉన్నాయి. ఇలా మనకు 4 రికార్డ్స్ అయితే దీనిలో ఉన్నాయి. ఓకేనా? ఇది ఫస్ట్ టేబుల్, రైట్? గుర్తుంచుకోండి. సరే, ఇక్కడ మరి సోర్స్ 1 అనేటువంటిది ఇంకొక టేబుల్ కూడా ఉంది. అంటే 2 సోర్సెస్ మనకు, కాబట్టి సోర్స్ అన్నాను, సోర్స్ 1 అని పెట్టాను. సోర్స్ 1 అనేటువంటి టేబుల్లో ఏమున్నాయి తెలుసా? 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఏంటది? నేమ్ అనేటువంటి ఫీల్డ్ ఉంది, ఈమెయిల్ అనేటువంటి ఫీల్డ్ ఉంది, ఫోన్ నెంబర్ అనేటువంటి ఫీల్డ్ ఉంది. ఈ 3 ఫీల్డ్స్ ఉన్నాయి. అయితే ఈ 3 ఫీల్డ్స్ లోపల నాకేంటి, ఇక్కడ శివ ఉన్నారు, ప్రసాద్ ఉన్నాడు, అండ్ రామ ఉన్నారు, కృష్ణ ఉన్నారు. ఇలా మనకు 4 రికార్డ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. అయితే దీనిలో కామన్గా ఉన్న పాయింట్ ఏంటి, మన సోర్స్ అనేటువంటి టేబుల్లో నేమ్ అనేటువంటిది ఫీల్డ్ ఉంది, ఇక్కడ నేమ్ అనేటువంటి ఫీల్డ్ కూడా ఉంది. బట్ అక్కడ కొత్తగా ఉన్న ఫీల్డ్ ఏంటి, నంబర్ అనేటువంటిది అక్కడ ఉంది. ఏదైతే సోర్స్ అనేటువంటి టేబుల్లో నంబర్ ఎక్స్ట్రాగా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సోర్స్ 1 అనేటువంటి దానిలో ఈమెయిల్ అనేటువంటి ఎక్కువగా ఉంది అండ్ ఈ ఫోన్ నెంబర్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు నేను ఆ సోర్స్ టేబుల్లో ఉన్నటువంటి నెంబర్ను, నేమ్ను ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్లో ఉన్నటువంటి ఈమెయిల్, ఫోన్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకొని టార్గెట్ టేబుల్లో రికార్డ్స్ లాగా క్రియేట్ కావాలి. ఇది నా కాన్సెప్ట్. ఎందుకంటే అక్కడ కొంత డేటా ఉంది, ఇక్కడ కొంత డేటా ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని, మెర్జ్ చేసుకొని కొత్త రికార్డ్స్ అనేటువంటి దేనిలో క్రియేట్ కావాలట, నాకు టార్గెట్ టేబుల్లో క్రియేట్ కావాలి. ఇక్కడ టార్గెట్ టేబుల్ అనేది ఉంది. ఈ టార్గెట్ టేబుల్లో యాజ్ ఆఫ్ నో రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయంటే లేవు. ఇప్పుడు నేనేం చేయబోతున్నాను, సోర్స్ అండ్ సోర్స్ 1 రెండు టేబుల్స్లో ఉన్నటువంటి డేటాను మెర్జ్ చేసేసి ఇక్కడ అది కూడా మెర్జ్ చేయడం అంటే నామినల్గా మెర్జ్ చేయడం కాదు. ఇక్కడైతే ఒక రెఫరెన్స్ తీసుకొని ఈక్వల్గా ఉన్నటువంటి ఫీల్డ్స్తో మాత్రమే మెర్జ్ చేసుకొని మనం ఇక్కడ రికార్డ్స్ లాగా క్రియేట్ చేయబోతున్నాం. అదే మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? ఇది క్వశ్చన్. దీన్ని మీకు నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంటే అర్థం ఏంటి అంటే, మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మీకు నచ్చినటువంటి టేబుల్ను ఒక టేబుల్లో సపోజ్ ఒక యూజర్ టేబుల్ ఉందనుకోండి, యూజర్ టేబుల్లో ఉన్నటువంటి నేమ్తోని ఇంకొక వేరే టేబుల్లో సంథింగ్ ఏదో అదే యూజర్ నేమ్తోని ఏదైనా అడ్రసెస్ ఉన్నాయనుకోండి, ఈ రెండింటిని మెర్జ్ చేసేసి వేరే టేబుల్లో స్టోర్ చేయాలన్నా కూడా ఈజీగా స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఎగ్జాంపుల్ ద్వారా. నేను ఈ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. దీన్ని బేస్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేటువంటిది ఏ టేబుల్కైనా చేసుకోండి. ఓకేనా? రైట్. సరే, దానికోసం మనం ఏం చేద్దామంటే మళ్ళీ నేను
నా ఏదైతే లెఫ్ట్ నావిగేటర్లోకి వెళ్ళేసి దీనికోసం నేను ఏం రాస్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అనేటువంటిది రాయబోతున్నాను. ఓకే, సో దీనికోసం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అని, సో బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేశాను. స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, పక్క ట్యాబ్లో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేసి ఇలా నాకు బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అనేటువంటిది రాయడం కోసం సో స్క్రోల్ చేస్తున్నాను, కొంచెం పెద్దగా చేస్తున్నాను దీన్ని మీకు కనబడడం కోసం. రైట్, సో ఇక్కడ ఫస్ట్ నేను సోర్స్ అండ్ సోర్స్ 1 రెండు టేబుల్స్ సంబంధించినటువంటి డేటాని ఎలా తీసుకుంటానో స్క్రిప్టింగ్ ద్వారా నేను చూపిస్తాను. సో మీరు జస్ట్ ఫాలో కండి. ఫస్ట్ నేను వార్ అన్నాను, వేరియబుల్ డిక్లరేషన్ చేసుకొని ఏమంటున్నాను అంటే సోర్స్ జిఆర్ అన్నాను. సో మీ ఇష్టం, వేరే పేరు పెట్టుకున్నా పర్లేదు, నేను మాత్రం గ్లైడ్ రికార్డ్ కాబట్టి ఏంటంటే సోర్స్ జిఆర్ అనేటువంటి ఒక నేమ్ పెట్టుకున్నాను. సోర్స్ జిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నాను, న్యూ గ్లైడ్ రికార్డ్ ఆఫ్, సో ఏ టేబుల్ ఫస్ట్ నేను తెచ్చుకోవాల్సింది u_source. సో మీరు కొంచెం వెయిట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది u_. ఒకవేళ మీరు స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చినా కూడా మీరు ఇక్కడ ఉన్న దాంతో హ్యాపీగా తీసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కలర్ మారుతుంది, అదేవిధంగా ఏంటి దాని యొక్క స్టైల్ మారుతుంది. ఒకవేళ ప్రాపర్గా టేబుల్ నేమ్ ఇస్తున్నారు అంటే ఇది ఒక టిప్ అనుకోండి, జస్ట్ లైక్ ఏంటంటే సో ఈ షార్ట్ కట్ సంథింగ్ ఏంటి టిప్ లాగా మీరు యూజ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే టేబుల్ నేమ్ ఇస్తారో టేబుల్ నేమ్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఏంటి సైజ్ కానీ లేదంటే మోడల్ అనేటువంటి మారింది. ఇప్పుడు చూడండి గ్లైడ్ రికార్డుకు సోర్స్ డిఫరెన్స్ ఉంది, చూడండి కలర్ మారిపోయింది. అండ్ నార్మల్గా లెటర్స్ మనం టైప్ చేసిన తర్వాత చేసినట్టుగా లేవు, సో ఎలా వచ్చేసింది, జస్ట్ ఇటాలిక్గా మారిపోయాయి. సో ఈ విధంగా మనకు మార్పు వచ్చింది అంటే ప్రాపర్గా టేబుల్ నేమ్ అనేటువంటిది వచ్చింది అని అర్థం ఇక్కడ. సో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను సోర్స్ జిఆర్ డాట్ క్వెరీ అన్నాను. సో ఇది క్వెరీ అనేటువంటిది మనం రాయడం కామన్, అది రాసేసాను. రాసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మరి ఒక టేబుల్కి సంబంధించిన డేటా నేను తెచ్చుకున్నాను, అయిపోయింది. సో మరి వైల్ స్టేట్మెంట్ అనేటువంటి రాద్దాం, ఎందుకంటే వైల్ స్టేట్మెంట్ రాసుకునే కదా నేను కావాల్సినటువంటి దాన్ని సో లూప్లోకి వెళ్ళాలి. సో వైల్ అనేటువంటి తీసుకొని ఇప్పుడు ఏమంటున్నాను అంటే సోర్స్ జిఆర్ డాట్ నెక్స్ట్ అందాం. సో సోర్స్ జిఆర్ డాట్ నెక్స్ట్ అనగానే ఇక్కడ అనేసి అంటే ఏంటి, ఒక్కొక్క రికార్డ్ మీదకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఒక్కొక్క రికార్డ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏంటి ఇంకొక టేబుల్ను తీసుకుందాం. ఎక్కడ మనం సోర్స్ అనేటువంటి టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ మీదకి వెళ్తూ ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకోవాలి. దేంతో చెక్ చేసుకోవాలా, సోర్స్ 1 అనేటువంటి టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్తో చెక్ చేసుకోవాలి. కాబట్టి వార్ నేను సోర్స్ 1 జిఆర్ అన్నాను. సో మన ఇష్టం, ఇంకా ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే సోర్స్ 1 అనేటువంటిది ఉంది కాబట్టి సోర్స్ 1 జిఆర్ అనేటువంటి తీసుకొని ఇప్పుడు ఏమంటున్నాను, న్యూ గ్లైడ్ రికార్డ్ ఆఫ్. సో గ్లైడ్ రికార్డ్ ఆఫ్ ఏమంటున్నాను ఇక్కడ u_source అనేటువంటి తీసుకొని అనగానే ఇక్కడ చూడండి _1 అనేటువంటి తీసుకున్నాగానే వచ్చేసింది. అంటే సోర్స్ 1 అనేటువంటి ఇలా తీసుకున్నానట్టు. సో u_source_1 అనేటువంటిది ఆ టేబుల్ని తీసుకున్నాను. సరే, తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరి కండిషన్ పెట్టుకోవాలి కదా. మనకి కండిషన్స్ అంటే ఏంటి, వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ నేమ్ అనేటువంటి ఏదైతే సోర్స్ టేబుల్లో ఉందో అదేవిధంగా ఏదైతే టార్గెట్ అంటే మన సోర్స్ 1 అనేటువంటి టేబుల్లో కూడా నేమ్తోని వెరిఫై చేయాలి. రెండు ఈక్వల్ అయితేనే మనకు పాపులేట్ చేయాలి. కాబట్టి ఏమంటున్నాను అంటే సోర్స్ 1 జిఆర్ డాట్ యాడ్ క్వెరీ. సో క్వెరీ అనేటువంటిది ఒకటి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఏమంటున్నాను ఇక్కడ చూడండి, మనకు సోర్స్ అనేటువంటిది ఏదైతే ఉందో సోర్స్ 1 అనేటువంటిది ఎక్కడైతే ఉందో దానిలో నేమ్ అనేటువంటిది ఉంది కదా, దీని యొక్క బ్యాకెండ్ నేమ్ తీసుకుందాం. సో u_name చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోయింది నేమ్. ఈ నేమ్ దేంతో వెరిఫై చేయాలి, మరి ఇక్కడ కామా పెట్టేసి ఎక్కడైతే సోర్స్ జిఆర్ అనేటువంటిది ఉందో సోర్స్ జిఆర్ డాట్ u_nameతో వెరిఫై చేయండి. అంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి మాత్రమే తెచ్చుకోవాలంతే, ఇంకా మిగతా మనకు అవసరం లేదు అని అర్థం. సో ఈ లైన్ మీనింగ్ అదే. సో ఇక్కడ ఏమవుతుంది, డూప్లికేషన్ అనేటువంటిది రానివ్వదు, జస్ట్ లైక్ ఈక్వల్గా ఉన్నాయి మాత్రమే తీసుకొచ్చుకుంటుంది. తీసుకొచ్చుకొని ఏం చేస్తుందట, సో మనకు సోర్స్ 1 జిఆర్ డాట్ క్వెరీ అనేటువంటి పెడుతున్నాను. సో క్వెరీ అనేటువంటి కంప్లీట్ అయిపోయింది. సో క్వెరీ అయిపోయిన తర్వాత క్వెరీ ఇచ్చేసాను.
సో క్వెరీ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాను మరి ఇక్కడ నెక్స్ట్ మనకి రికార్డ్స్ క్రియేట్ కావాలి కదా. సరే ఈక్వల్ ఉంది, అయిపోయింది. ఈక్వల్ అనేటువంటిది ఉన్నాయి అనుకుందాం. సో ఉన్న తర్వాత మరి ఇప్పుడు సో మనకు రికార్డ్ క్రియేట్ కావడం కోసం ఇఫ్ కండిషన్ తీసుకొని ఏమంటున్నాను అంటే సోర్స్ gr1 డాట్ ఇక్కడ నెక్స్ట్ అనేటువంటి తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక్కొక్క దాని మీద మనం రికార్డ్ అనేటువంటి క్రియేట్ చేయబోతున్నాం. సో రికార్డుకు ఈక్వల్గా ఇంకొక రికార్డ్ అనేటువంటిది దేనిలో క్రియేట్ చేయబోతున్నాం, టార్గెట్ టేబుల్లో రికార్డ్ అనేటువంటి క్రియేట్ చేయబోతున్నాం. కాబట్టి ఇక్కడ వార్ మరి దీనికి టార్గెట్ టేబుల్ కూడా తీసుకోవాలి కదా, టార్గెట్ gr అందాం. సో టార్గెట్ gr ఈజ్ ఈక్వల్స్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ ఆఫ్ u_target. సో మారింది కదా, కలర్ మారిపోయింది, దాని యొక్క స్టైల్ మారింది కాబట్టి అంటే కరెక్ట్గా వచ్చింది అని అర్థం. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. సో మరి ఇక్కడ ఏం జరగాల, ఈ ఏదైతే టార్గెట్ gr అనేటువంటి దానిలో అంటే టార్గెట్ అనేటువంటి టేబుల్లో రికార్డ్ క్రియేషన్ జరగాలంటే ఇనిషియలైజేషన్ జరగాల్సిందే. కాబట్టి టార్గెట్ gr డాట్ ఇనిషియలైజ్. సో ఇనిషియలైజ్ అనేటువంటిది రాసుకొని ఇక్కడ సో ఒక్కొక్క ఫీల్డ్లో వాల్యూ పెట్టమని చెప్తున్నాను. ఏమని, టార్గెట్ అనేటువంటి టేబుల్లో మనకి ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, నెంబర్ ఉంది, నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, అవునా. సో ఇక్కడ చూద్దాం, నేను టార్గెట్ gr డాట్ సెట్ వాల్యూ అనేసి ఏ వాల్యూని సెట్ చేయాలి ఇక్కడ నాకు అంటే u_name నంబర్ ఏదైతే ఉందో నంబర్ లోపల ఏం రావాలట, కామా పెట్టేసి నాకు సోర్స్ gr అనేటువంటి టేబుల్లో ఉన్నటువంటి u_నెంబర్ ఏదైతే ఉందో ఇది రావాలి. సో అర్థమైంది కదా, ఈ టేబుల్లో ఉన్నటువంటి నెంబర్ రావాలి నాకు. సరే ఓకే. సో మరి రావాలి అంటే మనకి ఏం చేయాలా, అంత ఈజీగా రాదు. దీన్ని ఇలా రాయడం కాదు, ఒక పని చేద్దాం. దీన్ని ఏం చేద్దాం అంటే గెట్ వాల్యూ అందాం. గెట్ వాల్యూ ఆఫ్, సో ఏం తీసుకోవాలి ఇక్కడ u_number అనేది తీసుకోవాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే మనం ప్రాపర్గా రావడం అయితే జరుగుతుంది. కొంచెం చిన్నగా చేద్దాం, మరి పెద్దగా అయితే సో నెక్స్ట్ లైన్లో వస్తుంది. సరే, సో ఇక్కడ మనకేమన్నాను, సోర్స్ gr డాట్ గెట్ వాల్యూ ఆఫ్ ఏమన్నాను u_number అనేటువంటి తీసుకున్నాను. సరే, మరి నెక్స్ట్ దానిలో ఏంటి, టార్గెట్ gr డాట్ సెట్ వాల్యూ సో u_name అనేటువంటిది ఎక్కడ నుండి తెచ్చుకుందాం. మీరు ఫస్ట్ సోర్స్ టేబుల్ నుంచి తెచ్చుకున్నా పర్లేదు, లేదా సోర్స్ 1 టేబుల్ నుండి తెచ్చుకున్నా పర్లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సోర్స్ 1 నుంచి తెచ్చుకుందాం, ఇంకెందుకులేండి. సో మనకు సోర్స్ 1 నుండే డాట్ గెట్ వాల్యూ అనేటువంటి తీసుకొని ఏమంటున్నానట, సో u_name అనేటువంటి తీసుకున్నాను అనుకోండి, దట్స్ ఫైన్. అండ్ టార్గెట్ gr డాట్ సెట్ వాల్యూ ఆఫ్ సో u_, ఏం తీసుకుందాం, ఈమెయిల్ తీసుకుందాం. సో ఎందుకంటే నెంబర్, నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, సో ఇవన్నీ వస్తాయి కదా. సో మనకు కామా పెట్టుకొని ఏం చేద్దామంటే source 1 gr dot get value of u_email అంతే. సో ఈమెయిల్ అనేటువంటి తీసుకున్నాను. తర్వాత సో టార్గెట్ gr డాట్ సెట్ వాల్యూ u_phone కామా పెట్టుకొని సోర్స్ 1 gr డాట్ గెట్ వాల్యూ ఆఫ్ u_phone నెంబర్ అంతే. సో ఇలా మనకు ఏదైతే ఉందో మనకు నెంబర్ కానీ, నేమ్ కానీ, ఈమెయిల్ కానీ, ఫోన్ అనేటువంటిది కానీ, ఇవన్నీ మనకి ఏం చేసాం, మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే సోర్స్ అండ్ టేబుల్ అండ్ సోర్స్ 1 అనేటువంటి టేబుల్, ఈ రెండు టేబుల్స్ నుండి మనం డేటాను తెచ్చుకొని సో కొత్త రికార్డ్స్గా క్రియేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎక్కడ, టార్గెట్ టేబుల్లో, ఓకేనా. సో మరి ఈ టార్గెట్ టేబుల్లో మన రికార్డ్ క్రియేట్ కావాలంటే మనకి ఏం చేయాలి, ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే సో టార్గెట్ gr డాట్ ఇన్సర్ట్ అనేటువంటిది వాడాలా, అప్పుడు మాత్రమే ప్రాపర్గా రికార్డ్స్ అనేటువంటి సేవ్ అవుతాయి. ఇంతే. సో ఇంతకు మించి మనం చేయాల్సిన అవసరం లేదు. చిన్నగా చేద్దాం, కొంచెం చిన్నగా చేసి. సో చూడండి ఇక్కడ ఏం జరిగింది, మనకు ఏదైతే సోర్స్ టేబుల్ సంబంధించినటువంటి ఫస్ట్ తీసుకొని అంటే
ఫస్ట్ టేబుల్లో ఏదైతే ఉందో ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి. దీని నుండి దీన్ని వెరిఫై చేస్తుంది. సోర్స్ 1 అనేటువంటి టేబుల్ను వెరిఫై చేస్తుంది. ఒకవేళ మీరు సోర్స్ 1 టేబుల్ నుండి సోర్స్ టేబుల్ను రెఫర్ చేయాలంటే కూడా మీరు ఇక్కడ రివర్స్ రాసుకోవచ్చండి. ఇక్కడ సోర్స్ 1 అని పెట్టండి, ఇక్కడ సోర్స్ అని పెట్టండి, అంతే తేడా. ఓకేనా, మిగతా అంతా సేమ్ యాస్టిస్గా ఉంటాయి, తేడా ఏం లేదు. సో ఇప్పుడు మన ప్రస్తుతానికి ఇక్కడ ఏంటి, ఏ టేబుల్స్ ఏ రికార్డ్స్ లేవు కదా. ఒక్కసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మరి రికార్డ్స్ క్రియేట్ అవుతాయా, ఏదైనా ఎర్రర్ అనేటువంటిది వస్తుందా కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో స్క్రిప్ట్ అనేటువంటిది నేను ఒకసారి మొత్తంగా స్క్రిప్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది స్క్రిప్ట్. ఓకే, రైట్. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ రన్ స్క్రిప్ట్. సో రన్ స్క్రిప్ట్ అనగానే 4 రికార్డ్స్ క్రియేట్ అయ్యాయని క్లియర్గా చూపెట్టేసింది. సో చూద్దాం మరి నిజంగానే క్రియేట్ అయిందా. 4 రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేయగానే సో క్లియర్గా వచ్చింది చూడండి. ఇక్కడ 1001 ఏంటి నెంబర్ అనేటువంటి దీనిలో నుండి వచ్చింది. దాని పేరేంటి, ఇక్కడ శివ అనేటువంటి నేమ్ ఉంది. shiva@gmail.com అని ఫోన్ నెంబర్ అనేటువంటిది ఉంది. ఇలా సో 1002 అనేటువంటిది ప్రసాద్ అని ఉంది. మరి నిజమైన 1002 ప్రసాదేనా అంటే సో చూడండి, ఇక్కడ 1002 ప్రసాదే ఉంది, 1001 శివానే ఉంది, 1003 రామా ఉంది, 1004 కృష్ణ అనేటువంటిది ఉన్నాయి. సో సోర్స్ 1లో కూడా చూడండి, కృష్ణకు కృష్ణ మెయిల్ ఐడి, శివకు శివ మెయిల్ ఐడి, అండ్ రామాకు రామా మెయిల్ ఐడి, ప్రసాద్కు ప్రసాద్ అనే మెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఇలా మనం ఏంటి ఆ సోర్స్ టేబుల్ నుండి తీసుకొని అండ్ సోర్స్ 1 టేబుల్ నుండి తీసుకొని 2 టేబుల్స్ మెర్జ్ చేసుకొని, అంటే మెర్జ్ మీన్స్ టేబుల్స్ మెర్జ్ చేయలేదు నేను, టేబుల్లో ఉన్నటువంటి ఫీల్డ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఏం చేశాను, ఇక్కడ ఆ థర్డ్ టేబుల్లో ఉండేటువంటి రికార్డ్స్ లాగా క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది మెర్జింగ్ ఆఫ్ ది టేబుల్స్. ఇవి ఇంటర్వ్యూస్లో ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు. స్క్రిప్టింగ్ అనేటువంటిది ఎక్కువగా ఈ స్క్రిప్టింగ్ అనేటువంటి వాడేసి మనకు సింపుల్గా మనం మెర్జ్ చేసేసి డేటాను మూవ్ చేయవచ్చు. ఇది రియల్ టైంలోకి వెళ్ళినట్లయితే ఎలా ఉంటుందంటే, చాలామంది ఒక డౌట్ కూడా అడుగుతారు, సార్ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నారు బాగానే ఉంది, రియల్ టైంలో ఎక్కడ ఉంటుంది సార్ అనేటువంటి, ఒక రియల్ టైంలో నిజంగా చూస్తామా ఇటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది అడుగుతూ ఉంటారు. ఎక్కడ చూస్తాము అంటే అది రియల్ టైంలో కూడా కొన్ని సందర్భాల్లో ప్రాక్టికల్గా వస్తాయండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ టేబుల్లో యూజర్స్ ఉంటారు. సో మీ అందరికీ యూజర్ టేబుల్లో యూజర్స్ తెలుసు కదా. సో యూజర్ టేబుల్లో యూజర్స్ ఉంటారు. సపోజ్ యూజర్ అడ్మినిస్ట్రేషన్లో మాట్లాడతాను, ఇది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్తున్నాను. సో మేబీ ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ కూడా రావచ్చు. యూజర్ టేబుల్లో యూజర్ ఐడి ఉంది, నేమ్ ఉంది, ఈమెయిల్, యాక్టివ్, క్రియేటెడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే యూజర్ టేబుల్లో ఉన్నటువంటి నేమ్తోని ఏదో ఒక టేబుల్ అనుకుందాం. సపోజ్ ఏదో ఒక టేబుల్లో సేమ్ నేమ్తోని వాళ్ళ అడ్రస్లన్నీ ఫిలప్ చేశారు అనుకుందాం. ఓకే, సో అడ్రస్లన్నీ కూడా ఫిలప్ చేశారు అనుకోండి. సో ఇక్కడ యూజర్ టేబుల్ ఉంది, అడ్రస్ టేబుల్ అనేది ఉంది, 2 వేరు టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏంటంటే యూజర్ అడ్రసెస్ అనేటువంటి ఒక టేబుల్ని క్రియేట్ చేసుకొని ఏం చేసుకోవచ్చు తెలుసా, ఎక్కడైతే యూజర్ టేబుల్లో ఉన్నటువంటి యూజర్స్కు రిలేటెడ్గా ఉండేటువంటి అడ్రస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక టేబుల్లో నేను పాపులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది వేరే టేబుల్, ఇది వేరే టేబుల్. సో యూజర్ యొక్క అడ్రసెస్ వేరే టేబుల్, యూజర్కి సంబంధించినటువంటి నేమ్స్ అనేటువంటిది వేరే టేబుల్. సో దీనిలో ఉన్న ఫీల్డ్స్ను అండ్ అడ్రసెస్లో ఉన్న ఫీల్డ్స్ని తీసుకొని మిక్స్ చేసుకొని యూజర్ అడ్రసెస్ అనేటువంటి ఒక టేబుల్లో నేను హ్యాపీగా సేవ్ చేసుకున్నాను అనుకోండి. సో మనకు టైం సేవ్ అవుతుంది, మనం మాన్యువల్గా మనం ఏదైతే సెర్చ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. సో అలా, లేదంటే ఏదైనా యూజర్ ఐడి పెట్టుకున్నా పర్లేదు, అది కామన్గా మనకు రిఫ్రెష్ చేయాల్సింది యూజర్ ఐడి పెట్టుకున్నా పర్లేదు. ఇలా మనం ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే మెర్జ్ చేసుకొని హ్యాపీగా కొత్త టేబుల్లోకి డేటాను మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఎందుకు అడుగుతున్నాను లైక్ బటన్ ప్రెస్ చేయమని అంటే, సో చాలామందికి రీచ్ అవుతుందన్న ఒకే ఒక్క రీజన్తో నేను మిమ్మల్ని అందరినీ లైక్ చేయమని అడుగుతున్నాను. అండ్ మోర్ ఓవర్ సో మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఫర్దర్గా నాకు టైం ఉన్నప్పుడు సో చాలా వరకు ఈ డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటువంటిది రియల్ టైంలో ఎలా జరుగుతున్నాయో ఆ క్వశ్చన్స్ మీకు ఇక్కడ నేను ఒక వీడియో రూపంలో చేసి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎవరికైనా మీకు డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు ఇంటర్వ్యూలో ఫేస్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా క్వశ్చన్ అనేటువంటిది వచ్చిందనుకోండి, ఆ క్వశ్చన్ కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి, తప్పకుండా నేను దానికి ఆన్సర్ ఇస్తాను. సో వీలవుతే నేను కొత్తగా ఒక వీడియో అనేటువంటి క్రియేట్ చేసి అందరికీ నేను మీకు దాని ఆన్సర్ అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తాను. అది మేబీ అందరికీ యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.